తగ్గకపోతే కొంచెం అట్లే ఉంటే మాత్రం ఇంకా డాక్టర్ని పిలుస్తామని చెప్పినారనమాట. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే అబ్జర్వేషన్లో పెట్టినారు. ఇంకా పెయిన్ తగ్గలేదు, ఇంజక్షన్లు వేసినారు, ట్యాబ్లెట్లు వేసినారు, చూడమని చెప్పినారు. ఇక్కడ మిషన్ అయితే మీకు కనిపిస్తుంది కదా, అక్కడ గ్రీన్ కలర్ కనిపిస్తుంది కదా, అది గ్రీన్ కలర్లోనే కంటిన్యూ అవ్వాలంట. రెడ్ కలర్ వస్తే మాత్రం మాకు వెంటనే ఇన్ఫామ్ చేయండి. ఎక్కువసేపు రెడ్ కలర్ రావద్దని చెప్పినారు. లతకైతే పెయిన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. కాకపోతే కొద్దిసేపు చూద్దాం అన్నట్టుగానైతే కొంచెం వాకింగ్ అయితే చేస్తుంది ట్యాబ్లెట్స్ అయితే వేసుకొని. కొంచెం టెన్షన్గానే ఉంది, ఎందుకంటే మేము ముందుగానే అన్నీ రెడీ చేసుకున్నా కూడా ఇంత తొందరగా అవుతుందని అనుకోలేదు. ఇంకా టైం అయితే ఉంది, అందుకోసమే చాలామంది అడిగినా కూడా మేము ఏం చెప్పలేదు డెలివరీ డేట్ ఎప్పుడు అంటే కూడా మేము మెన్షన్ చేయలేదు అనమాట. ఎందుకంటే ఇంకా టైం ఉంది కాబట్టి అందుకోసమే మెన్షన్ చేయలేదు. ఇప్పుడైతే కొంచెం హెవీగా పెయిన్స్ అయితే వస్తున్నాయి అనమాట. ఒక్కొక్కసారి ఫాల్స్ పెయిన్స్ లాగా కూడా వస్తాయి కాబట్టి కొంచెం డాక్టర్ చూసుకోమంటారు కదా, ఒక అరగంట అట్లా ఒక 15 మినిట్స్ అయితే అవుతుంది, కొంచెం తగ్గుతూ వస్తున్నాయి అనమాట. అందుకోసమే ఇక హాస్పిటల్కి అయితే బయలుదేరుతాము. కొద్దిసేపు చూడమని అయితే చెప్పిన. ఇప్పుడే ట్యాబ్లెట్లు అయితే వేసుకుంది, ఎందుకంటే మొన్న కూడా ఇట్లాగే వస్తే హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ట్యాబ్లెట్స్ అయితే ఇచ్చినారనమాట. నార్మల్గా ప్రెగ్నెన్సీలు ఇట్లా వస్తూ ఉంటాయి కాబట్టి పెయిన్స్ అని చెప్పినారు. కొంచెం వాకింగ్ అయితే చేయమని చెప్పినాము, ఎందుకంటే మేడం కూడా అదే చెప్పినారు కాబట్టి కొంచెం టెన్షన్గానే ఉంది. ఎందుకంటే అప్పటి మీద ఇప్పుడు ఇంకా ఎక్కువ టెన్షన్గా ఉంది, ఎందుకంటే అప్పుడన్నా మేము లతను చూసుకోవడానికి ఉంది, ఇప్పుడు పిల్లల్ని ఇద్దరిని చూసుకుంటే ఇక మాకు లతను ఎవరిని చూసుకోవాలి, ఇప్పుడు పుట్టబోయేటోళ్ళని ఎవరు చూసుకోవాలి, అది కొంచెం టెన్షన్ ఉంది. దేనికి ఏం సపోర్టింగ్ ఏం లేదు కాబట్టి కొంచెం అది కంగారు ఉందన్నమాట. మా అన్న అయితే నువ్వేం టెన్షన్ పడకని అంటున్నాడు, అయినా కూడా మనకు ఉండే టెన్షన్ మనకు ఉంటుంది కదా. ఎవరు లేరు ఇప్పుడైతే, అప్పుడు ఎవరు లేరు, ఇప్పుడు మా పిల్లలు ఉన్నారనమాట. కాకపోతే ఇంకా చిన్న పిల్లలు కాబట్టి వాళ్ళని మేము చూసుకోలేము. కొంచెం కూర్చో, అది కొంచెం టెన్షన్ అవుతుంది. ప్రాబ్లమే సాల్వ్ కాదు, నాకు నిజంగానే కాళ్ళు చేతులు ఏం ఆడట్లేదు అనమాట. ఎందుకంటే మేము 7th మంత్ నుంచే ప్రిపేర్గానే ఉన్నాము డెలివరీకి. కాకపోతే కొంచెం టెన్షన్ అయితే ఉంటుంది, నెలలు నిండకుండా పుడితే ఎట్లా అని అప్పుడు టెన్షన్ ఉంది. ఇప్పుడేమో అనుకోకుండా మధ్యలో ఒకసారి అయింది, 8th మంత్లో ఒకసారి అయింది, ఇప్పుడు 9th మంత్లో అనమాట. ఇంకా టైం ఉంది డెలివరీ డేట్ అయితే. అది కొంచెం టెన్షన్ ఉంది, కొంచెం భయంగా ఉంది, బాధగా ఉంది, అన్నీ అనమాట. అది నాకు ఏం అర్థమవుతలేదు. మా అన్న అయితే చెప్తాడు ఏం కాదు అంటాడు, కానీ అది ఏం కాదు అన్నంత ఈజీగా ఉండదు కదా. పెద్దోళ్ళు ఖచ్చితంగా ఏం కాదని చెప్తూ ఉంటారు. మనది మనకు గుండెల్లో దడ ఎక్కువగానే ఉంటుంది. ఆ పాపకు సపోర్ట్ చెప్పేవాళ్ళు ఎవరు లేరు, ఏం ప్రాబ్లం లేదు ఈ టైంలో ఇట్లా ఉంటుంది అనేవాళ్ళు ఒక్క పర్సన్ కూడా లేరు. ఓన్లీ సబ్స్క్రైబర్స్ మాత్రమే. నేను ఓన్లీ అని ఎందుకు అంటున్నానంటే అన్ని లక్షల మంది ఉన్నా కూడా ఎంతో మోడల్ సపోర్ట్ అనమాట, ఎంతో బాగా బ్లెస్సింగ్ ఇచ్చినారు. అది ఓన్లీ అనడం కంటే బిగ్గెస్ట్గా కామెంట్ చేయడం అనమాట, అది ఒక మంచి అచీవ్మెంట్ కంటే ఎక్కువ. కాకపోతే వాళ్ళందరూ ఇప్పుడు మా దగ్గర ఉంటే మాకు నిజంగా హ్యాపీనెస్ ఉండేది. వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నా కూడా బ్లెస్సింగ్ ఇస్తానే ఉంటారు. నేను ఒకటే కోరుకుంటా, లతకైతే సేఫ్గా డెలివరీ అవ్వాలి, హ్యాపీగా బిడ్డలు తనైతే ఇంటికి రావాలి, అదే కోరుకుంటాను అనమాట. అది ఫస్ట్ టైం కూడా నేను అదే కోరుకున్నా, ఇప్పుడు కూడా అదే కోరుకుంటున్నా. ఈ టైంలో కూడా వీడియో తీస్తున్నారా అని అనొచ్చు. నేను ఈ టైంలో వీడియో ఎందుకు తీస్తున్నానంటే ఇంకా టైం ఉంది కాబట్టి, కొంచెం టైం ఒక 1/2 అవర్ వరకు కొంచెం పెయిన్స్ అంటే వస్తూ పెరుగుతూ ఉంటాయంట, కంటిన్యూగా నొప్పి కంటిన్యూగా ఉండదంట డెలివరీలో. అందుకోసం కొంచెం వెయిట్ చేయమని చెప్తున్నా. తను ఫుడ్ తినేంతవరకు బాగానే ఉంది, ఉన్నట్టుండి పొట్టంతా టైట్ అయిపోతుంది, పెయిన్ ఎక్కువ వస్తుందంటే నేను కిచెన్లోకి పరిగెత్తుకుంటూ వెళ్ళినా, తీసుకొచ్చి అయితే సోఫాలో కూర్చోబెట్టినాను, ట్యాబ్లెట్ అయితే వేసుకుని కొంచెం వాకింగ్ అయితే చేసింది. ఇప్పుడే కొంచెం రెస్ట్గా అయితే అట్లా కూర్చొని ఉందనమాట. అబ్బా కొంచెం ఎక్కువ హడావుడే ఉంది. బ్యాగ్ అయితే ఇక్కడ రెడీ చేసి పెట్టేసినాం, ఆడ కనిపిస్తుంది కదా బ్యాగు, ఇది చూడండి గందరగోళంగానే ఉంది. ఇది ఒక టెన్షన్ మెయిన్గా ఏంటంటే పిల్లలను ఎట్లా చూసుకోవాలా ఏంటి హాస్పిటల్లోనే, అదొక్క పెద్దగా భయము పట్టుకుంది నాకు. ఎట్లా చూసుకుంటాం, లతను చూసుకుంటామా, పుట్టేటోళ్ళని చూసుకుంటామా, ఇప్పుడున్న వాళ్ళని చూసుకుంటామా, అది ఒక బాగా టెన్షన్ ఉంది. వాడైతే ఖచ్చితంగా వాళ్ళ పెదనాయన సంఖలోనే ఉంటాడు, ఈ మమ్మీగాడైతే నా దగ్గర ఉంటుంది. హాస్పిటల్కి అయితే వచ్చేసినాం అనమాట. ఇప్పుడైతే మిషన్ అయితే పెట్టినారు, అది చెక్ చేస్తున్నారు. మిషన్ అయితే బేబీ మూమెంట్స్ అవన్నీ అయితే చెక్ చేస్తున్నారు అనమాట. కొంచెం టెన్షన్గానే ఉంది, కొద్దిసేపు చూద్దామని చెప్పినారు. పెయిన్స్ తగ్గకపోతే కొంచెం అట్లే ఉంటే మాత్రం ఇంకా డాక్టర్ని పిలుస్తామని చెప్పినారు అనమాట. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే అబ్జర్వేషన్లో పెట్టినారు. ఇంకా పెయిన్ తగ్గలేదు, ఇంజక్షన్లు వేసినారు, ట్యాబ్లెట్లు వేసినారు, చూడమని చెప్పినారు. ఇక్కడ మిషన్ అయితే మీకు కనిపిస్తుంది కదా,
అక్కడ గ్రీన్ కలర్ కనిపిస్తుంది కదా, అది గ్రీన్ కలర్లోనే కంటిన్యూ అవ్వాలంట. రెడ్ కలర్ వస్తే మాత్రం మాకు వెంటనే ఇన్ఫామ్ చేయండి. ఎక్కువసేపు రెడ్ కలర్ రావద్దని చెప్పినారు. అయినా కూడా కొంచెం టెన్షన్గానే ఉంటుంది కదా, మన టెన్షన్ మనకు ఉంటుంది. ఇంకా ఏమో కొంచెం మనం ప్రిపేర్డ్గా లేము కాబట్టి కొద్దిగా బాధగా ఉంది. కానీ ఇక ఏం చెప్పలేము. అందరూ డెలివరీ ఎప్పుడు అంటే ఇట్లా అన్ఎక్స్పెక్టెడ్గా డెలివరీ అవుతుందని ఒక టెన్షన్ ఉండింది మాకు. అది ఇక మనం చెప్పలేం కదా. తల్లి కడుపులోంచి బిడ్డ ఎప్పుడు రావాలనుకుంటాడో అది దేవుడు ఆజ్ఞలాగా ఉంటుంది, మన చేతుల్లో ఏముండదు. డెలివరీ డేట్ చెప్పండి అని అన్నారు. ఏం చెప్తాను చెప్పండి డెలివరీ డేట్. ఫస్ట్ టైం కూడా డెలివరీ డేట్ కంటే 2 months ముందే డెలివరీ అయింది. ఇప్పుడు డెలివరీ డేట్ చెప్పండి అంటే అడగడంలో తప్పు లేదు. కాకపోతే మళ్ళీ ఏం ఇబ్బంది అవుతుందో ఏమో అని మేమైతే అందుకోసమే చెప్పలేదు, బ్యాడ్గా అంటారేమో అని. అందరి మించి ఏం లేదు. కొంచెం నాకు ఎక్కువ టెన్షన్గా ఉంది. తను ఇంకా టెన్షన్ పడుతుంది. ఇంకా నేను టెన్షన్ పడితే ఇంకా తను ఇంకా బాధపడుతుందని నేనైతే అట్లనే సైలెంట్గానే ఉన్నా. అన్నిటికీ బ్రహ్మం స్వామి ఉన్నాడు, అంత మంచి జరగాలి, మంచి బ్లెస్సింగ్ అయితే ఇవ్వండి. అది నేను అంతకు మించి మాత్రం ఏం కోరుకోవట్లేదు. పిల్లల్ని అయితే తీసుకురాలేదు, ఎందుకంటే ఇక్కడ పిల్లలు అది నార్మల్గా బేబీ కదిలినప్పుడు రెడ్ వస్తుంది అంటే ఇక్కడ పైన సింబల్ వస్తుంది కదా, రెడ్ గ్రీన్ వస్తుంది. అది బేబీ కదిలినప్పుడు రెడ్ వస్తుందంట. ఎక్కువ గ్రీన్ వస్తుంది, చూసినావా మీకు కనిపిస్తుందా ఇక్కడ పైన? అది రెడ్ గ్రీన్ చేంజ్ అవుతూ ఉంటుంది. గ్రీన్ ఎక్కువగా రావాలి, అది రెడ్ మాత్రం చాలా తక్కువగా రావాలి. రెడ్ తక్కువగానే వస్తుంది. బేబీ మూమెంట్స్ ఉన్నప్పుడు మాత్రము రెడ్ వస్తూ ఉంటుంది. నువ్వేం టెన్షన్ పడదు, నాకు ఆమె క్లారిటీగా చెప్పింది కాబట్టి. ఇది మాత్రం గ్రీన్లోనే ఉండాలంటుందా, అర్థమవుతుందా? నువ్వేం టెన్షన్ పడద్దు తల్లి, మాకు ఇదొక ఇబ్బంది. ఇంకా చూడడానికి ఎవరు రిసీవింగ్కి ఎవరైతే రారో కొంచెం మనసు కొంచెం గట్టిగానే చేసుకుంటాము, ఎందుకంటే ఫస్ట్ టైం మేము ఫేస్ చేసినాం కాబట్టి. కాకపోతే ఆ మనసులో ఆ బాధ అయితే ఉంటుంది. నేను తనకు ఒకటే చెప్తాను, ఎవరు రానవసరం లేదు అని. అది ఇంకా దేవుడు ఖచ్చితంగా ఇక్కడెక్కడో ఉంటాడు, నా ఫీలింగ్ అయితే అది. అందుకోసమే మేము ఇన్ని రోజులు ఎవరి సపోర్ట్ లేకుండా మనుషులు ఇంటికి రాకపోయినా కూడా మేము అంత గట్టిగా ఉన్నామంటే కారణం మాత్రం దేవుడు మనకు సపోర్ట్ చేస్తాడు, దేవుడు మనకు అండగా ఉంటాడని ఇన్ని లక్షల మంది ఉన్నారు కాబట్టి నాకు అదైతే బాగా ఉంది. కాకపోతే దగ్గర ఎవరైనా నుండి ఏం కాదు అంటే కొంచెం ఆ టెన్షన్ ఉండదు, అదొక్కటే లోటు అనమాట. అందరి ఉండి ఏకాగ్లాగా ఉంటే అదొక డిఫరెంట్ ఫీలింగ్ ఉంటుంది, అంటే మనల్ని వెలివేసినట్టుగా ఉంటుందని. నేను ఈ ప్రెగ్నెంటీ టైంలో డెలివరీ అయ్యే టైంలో ఎందుకు చెప్తున్నానంటే మనం మాట్లాడేది ఏదైనా కూడా బిడ్డ వింటుందంట. నేను అదే చెప్తా ఉంటాను, మనకు ఎవరు లేరు, వచ్చే బిడ్డకైనా కూడా నేను ఏమంటానంటే ఇంతమంది పిల్లల్ని కనడానికి కూడా రీజన్ ఏంటంటే వాళ్ళైనా ఉంటారు కదా. అది మెయిన్ ఏంటంటే మేము మంచోళ్ళం కాదు కాబట్టి మా దగ్గరికి ఎవరు రారు, మమ్మల్ని ఎక్కడికి పిలిచారు, మేము వెళ్ళలేము. అట్లా మేము మెయిన్గా అదొకటే చెప్తున్నాను నేను ఈ వీడియోలో, మేము మంచోళ్ళం కాదంతే. ఇక మిగతా అంతా దేవుడికి తెలుసు. ఇంకా మళ్ళీ అయితే నేను అయితే అప్డేట్ అయితే ఇస్తాను. మరి లతకు ఎట్లుంది ఏంటి సిచ్యువేషన్ అని మాత్రం అప్డేట్ అయితే ఇస్తాను. రెడ్ ఎక్కువ వస్తుందా ఇక్కడ మీకు కనిపిస్తుందా? ఇక్కడ రెడ్ ఎక్కువ వస్తుంది, చూసినారా? బేబీ మూమెంట్స్ బట్టి రెడ్ వస్తూ ఉంటాను. ఇప్పుడు చూసినారా మళ్ళీ గ్రీన్కి వెళ్ళిపోయింది. ఆ పైన మిల్క్ అంటే చూసినారా, అది గ్రీన్. అంటే బేబీ ఇంతసేపు కదిలితే మనకు గ్రీను, ఆ రెడ్ సైలెంట్గా ఉంటే గ్రీన్ వస్తుంది అనమాట. అది వాళ్ళ మూమెంట్స్ని బట్టి మనకు చెప్తారు.